Welcome to our YouTube platform, Rohit's Analysis. And guys, విజయాన్ని సాధించడానికి అవసరమైన చిట్కాలు లేకపోతే స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా రోజు మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. సో ఇదే ప్రాబ్లం దాదాపుగా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. టెస్ట్ సిరీస్ ఈ వీడియోలో పర్టికులర్ గా విజయాన్ని సాధించడానికి టెస్ట్ సిరీస్ ఎంత ఇంపార్టెంట్, అది ఏపీ కానీ తెలంగాణ కానీ. ఓకే, సో ఇది ఏపీపీఎస్సికి సంబంధించింది అండ్ అలాగే తెలంగాణకు సంబంధించి స్పెషలైజ్డ్ టెస్ట్ సిరీస్ కి సంబంధించి. బట్ టెస్ట్ సిరీస్ తర్వాత ఇష్యూ అయినప్పటికీ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోలో టెస్ట్ సిరీస్ యొక్క అసలైన ఇంపార్టెన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ టెస్ట్ సిరీస్ గురించి స్టూడెంట్స్ కొన్ని కామన్ అపోహలు అంటాం కదా, మిత్స్ అంటుంటాం, బేసికల్ గా మిత్స్. సో ఈ అపోహలు ఏ టైప్ లో ఉంటాయంటే, నార్మల్ గా ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ బాగా అంటే యూపీఎస్సి ఆస్పిరెంట్స్ కి టెస్ట్ సిరీస్ గురించి బాగా అలవాటు లేకపోతే దానిపైన ఒపీనియన్ తెలిసి ఉంటుంది, దానిపైన ఒక అవగాహన ఉంటుంది. అయితే అంతకుముందు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి ఇలా ప్రిపేర్ అయ్యే చాలా మంది స్టూడెంట్స్ కి కొన్ని మోడల్ టెస్ట్ బుక్స్ అని చెప్పి, మోడల్ టెస్ట్ పేపర్స్ అని చెప్పేసి బుక్స్ వచ్చాయి మార్కెట్ లో. ఇదెప్పుడు ఒక 2 years 3 years ముందు వరకు ప్రిపరేషన్ లో ఈ మోడల్ టెస్ట్ పేపర్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ అయిన వాళ్ళంతా కూడా పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ ఇలా ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి కొన్ని మోడల్ టెస్ట్ పేపర్స్ తీసుకొచ్చుకొని ఆ టెస్ట్ పేపర్స్ ని సాల్వ్ చేసేవాళ్ళు. కానీ రోజులు ఇప్పుడు అలాగే ఉండవు కదా. సో ద డేస్ హ్యావ్ చేంజ్. ఇక్కడ చూస్తే చాలా వరకు మోడల్ టెస్ట్ పేపర్స్ లో ఒక 1-liner ఆన్సర్ లేకపోతే ఇటువంటి క్వశ్చన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు అది ఎస్ఐ కానీ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ కానీ గ్రూప్ 4 కానీ గ్రూప్ 1 కానీ ఏ ఎగ్జామ్ చూసినా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దాంట్లో అనలైటికల్ వే ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో స్టూడెంట్స్ అందరికీ తెలుసు టెస్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కానీ టెస్ట్స్ గురించి ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క రకమైన అభిప్రాయం. కొంతమంది ఏమంటారంటే, ఫస్ట్ నేను సిలబస్ కంప్లీట్ చేయలేదు, ఫస్ట్ ఐ హావెంట్ కంప్లీటెడ్ సిలబస్. సో అసలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను, నిన్న మొన్న స్టార్ట్ చేశాను, సో సిలబస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి సిలబస్ కంప్లీట్ కాకుండా టెస్ట్ రాస్తే సో ఇట్స్ నాట్ గుడ్. సో కాబట్టి సిలబస్ అయిపోయిన తర్వాత టెస్ట్ రాద్దాం అనుకుంటారు. ఇది 1 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్. సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ ఏంటంటే, టెస్ట్ రాస్తే లో మార్క్స్ రావచ్చు, తక్కువ మార్కులు వస్తాయి కాబట్టి నేను మెంటల్ గా డిప్రెస్డ్ గా ఫీల్ అవుతూ ఉంటాను, స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటాను. సో ఈ లో మార్క్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని అవాయిడ్ చేసి నేను ఇంకా చదువుతున్నాను, ఇలా చదువుతాను. ఎవరైతే లాస్ట్ కి టెస్ట్ రాద్దాం అనుకుంటారో, ఎవరైతే లో మార్క్స్ వచ్చాయని చెప్పి టెస్ట్ రాయరో, చెప్తున్నా చూడండి, వీళ్ళెవ్వరు ఇటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఇప్పుడన్నా మైండ్ సెట్ మార్చుకోండి. లేదు ఇటువంటి మైండ్ సెట్ ఉంటానంటే ఇట్స్ బెటర్ టు స్టాప్ ప్రిపరేషన్. నా నేను చెప్తుంటాను, సో ఐ హ్యావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ ఫేజెస్, అంటే డిఫరెంట్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఎగ్జామినేషన్ కానీ స్టూడెంట్స్ ని కూడా పర్టికులర్ గా చూశాను. సో టెస్టులను సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా సెలెక్ట్ అయిన వాళ్ళని చూడడం చాలా చాలా అరుదు. ఒకవేళ సెలెక్ట్ అయ్యారంటే జస్ట్ అది ఒక కైండ్ ఆఫ్ అదృష్టం. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు జనరల్ గా ఒక 150 క్వశ్చన్స్ ఎగ్జామ్ ఉందనుకోండి గైస్, 150 క్వశ్చన్స్ అన్ని పేపర్ లో టిక్ పెట్టుకొని లాస్ట్ కి ఓఎంఆర్ లో నేను రాస్తాను, లాస్ట్ కి అన్ని బబుల్ చేస్తాను. ప్రతిసారి ఇలా చూసి ఇలా పెట్టేసరికి టైం కన్జ్యూమ్ అవుతుంది. సో ఫస్ట్ మొత్తం పేపర్ ని చూసి లాస్ట్ కి బబ్లింగ్ చేస్తాను అనే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. చెప్పండి, మీరు లాస్ట్ కి బబ్లింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యారా లేదా, ఖచ్చితంగా మిస్ అయ్యారా లేదా, అంటే కొన్ని థింగ్స్ ని బబుల్ చేయడం మర్చిపోయారు, ఒకదానికొకటి బబుల్ చేసిన రోజులు ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి స్ట్రెస్ లో ఉంటారు. ఎంత స్ట్రెస్ ఉంటుందంటే, అంటే తెలిసిన పనులు కూడా మనం మిస్టేక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అది తెలంగాణ కంటే కొంచెం టైం ఉంది. ఏపీకి సంబంధించి ఇట్ హ్యాస్ సమ్ పర్టికులర్ గా ఆన్ అన్ యావరేజ్ ఇవాల్టి నుంచి చూసుకున్న 73 days ఉంది ఆల్మోస్ట్. మీరేమనుకుంటున్నారంటే, ఫస్ట్ ఒక 40 days ప్రిపేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 33 days మొత్తం టెస్ట్ రాద్దాం అనుకుంటారు. మార్క్ మై వర్డ్స్, ఈ 40 రోజులు మీరు చదువుతారు, ఈ 40 రోజులు చదివింది సరిపోలేదని ఈ 33 రోజులు కూడా చదువుతారు. ఇదంతా అయిపోయిన తర్వాత టెస్ట్ రాయాలంటే ఇంకా అవసరం, ఆ టెస్ట్స్ దగ్గరకు వచ్చాయి కదా, డైరెక్ట్ ఎగ్జామ్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటారు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ ఏంటంటే, బాగా రివైజ్ చేస్తుంటే బాగుండేది అని కొంతమంది, లేదా టెస్టులు రాసుంటే బాగుండేది ఎందుకంటే సిల్లీ మిస్టేక్స్ చేశాను, సో నేను అనుకున్నది నేను కరెక్ట్ గా టైం ని మేనేజ్ చేయలేకపోయాను,
ఇటువంటి కామన్ క్వశ్చన్స్ ప్రతి స్టూడెంట్ లో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ 99% ఆఫ్ ద స్టూడెంట్స్ లో ఉంటుంది. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ 99% స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వరు, 1% స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారు. దట్స్ వాట్. అంటే ఏవి కావాలి, ఎగ్జామ్ కి ఏది కావాలి అని తెలిసిన వాడికి అసలైన సక్సెస్ అనేది వస్తుంది. అందుకే డు నాట్ గో విత్ దిస్, అంటే సిలబస్ అయిపోయిన తర్వాత లేకపోతే లో మార్క్స్ అని చెప్పి మీరు వెళ్ళకండి. నేను చెప్తున్నాను చూడండి, ఐ జస్ట్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. అంటే ఇంకా టెస్ట్ సిరీస్ ఒక ప్రత్యేకత, వీడియో చివరి వరకు చూస్తే డెఫినెట్ గా ఒక మంచి మాట నేర్చుకున్నాను అని ఖచ్చితంగా మీతో అనిపిస్తాను. ఎక్కడ కూడా వేస్ట్ థింగ్స్ ఉండవు. సో డెఫినెట్ గా టెస్టుల పైన మీకు భయం తీసుకొచ్చి అట్లీస్ట్ టెస్ట్ రాసేటట్టున మీతో చేస్తాను. టెస్టులు రాయకపోతే ఎగ్జామ్ సెలెక్ట్ కావడం చాలా కష్టం. ఐ జస్ట్ టెల్ యూ. ఇప్పుడు ఏపీ వాళ్ళకి సంబంధించి నేను పెడుతున్న టెస్ట్ సిరీస్ మీకు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 125+ టెస్ట్స్ ఉన్నాయి. టాపిక్ వైజ్, సబ్సెక్షనల్, సెక్షనల్, ఫుల్ లెంత్. ఇవి నేను ఎలా డిజైన్ చేశానంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మీరు ఇండియన్ హిస్టరీ తీసుకున్నారనుకోండి, హిస్టరీ 30 మార్క్స్. ఈ హిస్టరీలో 3 టాపిక్స్ లాగా ఉంది. దీన్ని మనం యూనిట్స్ అనొచ్చు, ఇంకేదైనా ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. ఇప్పుడు ఏన్షియంట్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లేకపోతే వేదకాలం, లేకపోతే మౌర్యాస్ కానీ, లేకపోతే హర్షవర్ధన కానీ, గుప్తాస్ కానీ, ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు మెడివల్ తీసుకుంటే ఢిల్లీ సుల్తానేట్ కానీ, లేకపోతే మొఘల్స్ కానీ, శివాజీ కానీ, భక్తి లేదా సూఫీ మూమెంట్ కానీ, చోలాస్ కానీ, లేకపోతే 1857 రివల్ట్ మోడర్న్ హిస్టరీలో, రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్, ఇలా కొన్ని థింగ్స్ ఉన్నాయి. మనం టెస్ట్స్ ఎలా పెడుతున్నామంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన ఒక టాపిక్ టెస్ట్, వేదిక్ సివిలైజేషన్ పైన ఒక టాపిక్ టెస్ట్. అంటే ఇది ఒక్క టాపిక్ పైనే సపరేట్ గా ఒక టెస్ట్, ఈ వేదిక్ సివిలైజేషన్ పైన సపరేట్ గా టెస్ట్, అలాగే బుద్ధిజం కానీ, జైనిజం కానీ, ఇలా ఇప్పుడు ఢిల్లీ సుల్తానేట్ పైన ఒక టెస్ట్. అలాగే 18 అంటే మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసిన వెంటనే దీనిపైన టెస్ట్ రాలేదు. అలాగే వేదిక్ సివిలైజేషన్ చూసిన వెంటనే దీనిపైన ఒక టెస్ట్, చోలాస్ చూసిన వెంటనే చోలాస్ పైన ఒక టెస్ట్, సో 1857 రివల్ట్ చూసిన వెంటనే దానిపైన ఒక టెస్ట్. ఇలా ప్రతి టాపిక్ పైన టెస్ట్ రాస్తారు. ఈ టెస్ట్ తో అంటే ఇవి మాత్రమే కాకుండా ఇన్ అడిషనల్ టు దిస్, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదంతా ఫస్ట్ ఫేజ్ అన్నాను కదా. ఈ ఏన్షియంట్ హిస్టరీ ఏదైతే ఉంటుందో, ఈ ఏన్షియంట్ హిస్టరీ పైన ఒక సెక్షనల్ టెస్ట్ ఉంది. ఒక సెక్షనల్ టెస్ట్ అంటే దీని సబ్ సెక్షన్ అనొచ్చు. అండ్ అలాగే ఈ మెడివల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో, ఈ మెడివల్ హిస్టరీ మొత్తం పైన ఒక సబ్ సెక్షన్ టెస్ట్, ఈ మోడర్న్ హిస్టరీ మొత్తం పైన ఒక సబ్ సెక్షన్ టెస్ట్. అంటే టాపిక్ టెస్ట్, సబ్ సెక్షన్, సబ్ సెక్షన్, సబ్ సెక్షన్, 3 సబ్ సెక్షన్స్. అండ్ అలాగే టోటల్ హిస్టరీ అంటే ఈ సబ్ సెక్షన్ 3 సబ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనంతా కలిపి ఒక సెక్షనల్ టెస్ట్. ఇలా హిస్టరీ టెస్ట్ వస్తుంది. ఇంత డీటెయిల్డ్ గా అంటే ఈ టాపిక్ చూసిన తర్వాత మీరు చదివాను అనుకుంటారు, కానీ టెస్ట్ రాసిన తర్వాత ఆ లోపాలు ఏంటో తెలిసి మళ్ళీ మీరు కరెక్ట్ గా చదవడం ప్లాన్ చేస్తారు. అంటే ఒక టాపిక్ తర్వాత ఇంకో టాపిక్, ఇలా చదువుతున్నాను, ఇలా కాదు అని మీకు అర్థమైపోతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇఫ్ యూ జస్ట్ టేక్ ద కేస్ ఆఫ్ జాగ్రఫీ. జాగ్రఫీ తీసుకున్నారనుకోండి, జాగ్రఫీలో కూడా ఇంతకు ముందు చెప్పినట్టు 3 ఫేజెస్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ జాగ్రఫీగా తీసుకోండి, ఎకనామిక్ జాగ్రఫీగా తీసుకోండి, అండ్ అలాగే హ్యూమన్ జాగ్రఫీగా తీసుకోండి. సో ఇప్పుడు ఫిజికల్ జాగ్రఫీలో చూస్తే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఉంది, ఇదొక టాపిక్ ఉంది. క్లైమేట్ అనేది ఒక టాపిక్ ఉంది, లేకపోతే సాయిల్స్ అనేది ఒక టాపిక్ ఉంది, లేకపోతే డ్రైనేజ్ ప్యాటర్న్స్, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్స్ అనేది ఒక టాపిక్ ఉంది, లేకపోతే ఎకనామిక్ జాగ్రఫీలో చూస్తే అగ్రికల్చర్ గురించి ఒక టాపిక్ ఉంది. సో లేకపోతే హ్యూమన్ జాగ్రఫీ చూస్తే పాపులేషన్ గురించి, ఇలా ఒక టాపిక్. ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్ పైన టెస్ట్. అంటే ఫర్ సపోజ్ ప్రతి దాని ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ పైన, క్లైమేట్ పైన, సాయిల్స్ పైన, డ్రైనేజ్ పైన, అగ్రికల్చర్ పైన, పాపులేషన్ పైన, ఇలాగా. ఇది మళ్ళీ బైలింగ్వల్ లో, ఇంగ్లీష్ లో, తెలుగులో ఎగ్జామ్ లో ఎలాగైతే ఇస్తారో అలాగే ప్రతి టెస్ట్ ని మీరు 5 టైమ్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే టెస్ట్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు క్లియర్ గా ఉంటుంది. మళ్ళీ మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను చూడండి, మీరు చదివిందే టెస్టుల్లో నేను ఇవ్వను, చదివిందే ఇక్కడ ఇస్తే ఇంకా టెస్ట్ రాయడంలో అర్థమేముంది. సో మీరు చదివినవి ఒక 10 to 15 వరకు మాత్రమే వస్తాయి. అంటే ఒక 40% మాత్రమే చదివినవి, 60% చదవని ఉండేటట్టే డిజైన్ చేశాను. అంటే అనలైటికల్ గా. అంటే ఇక్కడ మీరు తెలుసుకోండి, మీకు తెలియనివి ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా తెలుసుకొని ఫర్దర్ గా ముందుకి ప్రొసీడ్ అవుతూ ఉంటారు. సో ఇట్లా హిస్టరీ. ఇప్పుడు సొసైటీ కూడా 3 ఫేజెస్ లో ఉంది. ఫస్ట్ ఫేజ్ లో క్యాస్ట్ కానీ, రిలీజియన్ కానీ, మ్యారేజ్ కానీ. సెకండ్ దాంట్లో మనం చూస్తే కమ్యూనలిజం కానీ, ప్రాంతీయవాదం కానీ, మతతత్వం కానీ, కులతత్వం కానీ. మూడవ దశ చూస్తే
వెల్ఫేర్ మెకానిజం. ఇప్పుడు ప్రతి దానిపైన ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా చెప్పాను కదా, ఇప్పుడు ఫిజికల్ జాగ్రఫీ అంటే, సో దానికంటే ముందు జాగ్రఫీ చెప్తాను. ఇది ఒక సబ్సెక్షనల్ టెస్ట్ ఫిజికల్ జాగ్రఫీ పైన. ఎకనామిక్ జాగ్రఫీ పైన ఒక సబ్సెక్షన్ టెస్ట్, హ్యూమన్ జాగ్రఫీ పైన ఒక సబ్సెక్షన్ టెస్ట్, మళ్ళీ టోటల్ జాగ్రఫీ పైన ఒక సెక్షనల్ టెస్ట్. సేమ్ ఇప్పుడు ఇదే ప్యాటర్న్ లో సొసైటీ చూస్తే, ఇప్పుడు యూనిట్ 1 పైన ప్రతి టాపిక్ పైన టాపిక్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ టాపిక్ చిన్నదైతే 2-3 కలిపి ఉంటాయి. ఇప్పుడు సెకండ్ యూనిట్, దీనిపైన ప్రతి టాపిక్స్ ఏవైతే ఉంటాయో టాపిక్స్ అన్నిటిపైన టాపిక్ టెస్ట్. థర్డ్ యూనిట్ తీసుకుంటే వీటిల్లో కూడా ఉన్న ప్రతి టాపిక్ పైన టాపిక్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ టెస్ట్ తో పాటు ఈ యూనిట్ 1 ఏదైతే ఉంటుందో ఇది మొత్తం కలిపి, అంటే ఈ టాపిక్ టెస్ట్ అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి ఒక టెస్ట్, ఇవన్నీ కలిపి ఒక టెస్ట్, ఇవన్నీ కలిపి ఒక టెస్ట్, 3 సబ్ సెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపిన సొసైటీ టెస్ట్ ఒకటి, అంటే ఒక సొసైటీ సెక్షనల్ టెస్ట్. ఇట్లా 5 సబ్జెక్టులు, ప్రతి టాపిక్ పైన టెస్ట్, ప్రతి యూనిట్ పైన టెస్ట్, టోటల్ టాపిక్ టెస్ట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని ఇప్పుడు 5 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయిపోయిన గ్రాండ్ టెస్ట్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, స్కూల్ డేస్ లో మీరు ఉన్నప్పుడు యూనిట్ టెస్ట్స్ ఉండేవి. యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, యూనిట్ టెస్ట్ 3. తర్వాత క్వార్టర్లీ ఉండేది, తర్వాత హాఫ్ ఇయర్లీ ఉండేది, తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్, దానికంటే ముందు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. అంటే స్కూల్ డేస్ లో ఈ ఎగ్జామ్స్ గురించి విన్నప్పుడల్లా ఏదో చిరాకు వచ్చేది, ఏంట్రా బాబు యూనిట్ టెస్ట్ అని. కానీ ఇలా రాస్తేనే ఎగ్జామ్ లో మనకు కరెక్ట్ గా ఉంటుంది. సో ఇంత అటెంప్ట్స్ చెప్తున్నాను చూడండి, ఇది వింటేనే సగం భయం స్టార్ట్ అవుతుంది, ఇన్ని టెస్ట్లా అని చెప్పి. కానీ మీరు ఇవన్నీ చేస్తే ఆల్మోస్ట్ నా దాంట్లో 7,000+ క్వశ్చన్స్, 7,000కు పైచిలుకు క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయబోతున్నారు, మీకు తెలియబోతున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ జరగచ్చు జరగకపోవచ్చు, ఇది కూడా అపోహలు ఉన్నాయి. ఏదైనా కూడా యు ఆర్ గోయింగ్ టు లర్న్, అది మన అవుట్ ఆఫ్ బాక్స్, అది మీరు ఆలోచించాల్సిన టైం కాదు. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్ జరగకపోతే ఇంకా కూడా మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని నేను ఇంకా యాడ్ చేస్తాను. సో డు నాట్ వరీ, టెస్ట్స్ అందుకోసమే చెప్తున్నాను. అయిపోయిన తర్వాత చేస్తానంటే ఇవన్నీ చేయడం ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇంపాసిబుల్. ఇలాంటివన్నీ అటెంప్ట్ చేసేది 1%, 1% విద్యార్థులు మాత్రమే, లేకపోతే 0.1% విద్యార్థులు మాత్రమే, వాళ్ళకి ఇక్కడ సక్సెస్ వస్తుంది. సేమ్ అలాగే టీఎస్పీఎస్సీ కోసం కూడా స్పెషలైజ్డ్ గా 25 టెస్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఎగ్జామ్ కి సంబంధించి ఇంకేదైనా ముందడుగు ఇన్ఫర్మేషన్ వస్తే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. సో ఇది, సో నేను టెస్ట్స్ ఎలా డిజైన్ చేస్తున్నాను ఏంటో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు టెస్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది మాత్రం మిస్ అవ్వకండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మీ అని చెప్పి చెప్తుంటాను. సబ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైనా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పిఈటి అంటున్నాను, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సబ్ ఇన్స్పెక్టర్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి వెళ్ళేటప్పుడు 2 things చేస్తుంటారు. అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఫైనల్ గా మీరు ఏం పర్ఫామ్ చేస్తారు చెప్పండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ సపోజ్ ఒక 1600 మీటర్స్ పరిగెత్తాలి అంటే ఫైనల్ గా మీరు పర్ఫామ్ చేసేది ఏంటి, 1600 మీటర్స్. సో కాబట్టి మీరు ఫైనల్ గా పర్ఫామ్ చేసేది 1600 మీటర్స్. ఇప్పుడు మీరు దానికి అంటే ముందుగా ప్రిపేర్ అవుతుంటారు కదా, ఈ 1600 మీటర్స్ కి సంబంధించి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే దానికి సంబంధించి ప్రాపర్ డయట్ కూడా చూస్తారు. తినడు అంటే మంచిగా రన్ చేయాలంటే సో మంచి డయట్ అనేది కావాలి, హెవీ ఫుడ్ కాకుండా మంచి ప్రోటీన్ ఫుడ్. ఇప్పుడు ఇలా కాకుండా నేను మీకు ఒక పని చెప్తాను. మీరు డైట్ తింటున్నారు అంటే మంచి జ్యూస్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగి ప్రాక్టీస్ చేయడం కాకుండా ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తున్నారు. ఆ వీడియో ఏంటంటే, ఈ ఒక్క వీడియో చాలు మీరు 1600 మీటర్లు ఇలాగే ఉరుకుతారు. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, 1600 మీటర్లు ఉరుకుతారు. మీరు జస్ట్ డైట్ ఫాలో అవ్వండి, ఈ వీడియో చూడండి. అంటే వీడియో చూసుకుంటూ ఫస్ట్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ ఇలా చూస్తూ అమ్మా నేను రన్ చేసేస్తున్నాను, ఉరికేస్తున్నాను అనుకుంటే విల్ యు గెట్ దట్ సక్సెస్? అంటే నవ్వొస్తుంది ఇలా చెప్తుంటే. వీడియో చూసుకుంటే ఎలా ఉరకడం, నవ్వుతారా లేదా? సో వీడియో నాట్, కానీ మీరు చేయాల్సింది ఏంటి, ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ చేస్తారు, ఈ 1600 మీటర్స్ కదా, రోజు జాగింగ్ చేస్తారు. అంటే 100, 200, 300, 400 అలా మెల్లిమెల్లిగా మీ యొక్క కేపబిలిటీని పెంచుకుంటూ, సో మీ యొక్క స్టామినాను పెంచి నిజంగా 1600 మీటర్స్ పర్ఫామ్ చేసేటట్టు మీరు చేస్తారు. అవునా కదా? ఎగ్జాక్ట్ గా ఇప్పుడు గ్రూప్ 2 తీసుకోండి. అది గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, యూపీఎస్సీ కానీ, ఏదైనా కానీ. ఇప్పుడు గ్రూప్ 2 ఫైనల్ ఎగ్జామ్ లో మీరు ఏం పర్ఫామ్ చేస్తారు చెప్పండి. మీరేం పర్ఫామ్ చేస్తారు, యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్. మీరేం చేస్తున్నారు, ఎగ్జామ్ రాయబోతున్నారు.
సో ఇప్పుడు మీ ప్రిపరేషన్ రెండు రకాలు. మీరేం చేస్తుంటారు? రీడింగ్ చదువుతూ ఉంటారు, మీ అంతటి మీరు చదువుతారు. దాంతో పాటు మీరు దేనికి వెళ్తారు? కోచింగ్కి వెళ్తూ ఉంటారు. చదువుతారు, చదవడంతో పాటు కోచింగ్కి వెళ్తూ ఉంటారు. అంటే ఈ చదవడం ఈజ్ ఈక్వల్ టు నేను ఏమంటానంటే, ఈ ఎస్ఐ వాళ్ళకు వీడియో అని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇండైరెక్ట్ గా మీరు వీడియోలు చూస్తున్నట్టే. మీరు జస్ట్ కోచింగ్ కి వెళ్ళి దాని బుక్స్ రూపంలో చదువుకుంటూ నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను, కరెక్ట్ ప్రిపేర్ అవుతున్నానంటే మళ్ళీ దాని ఏమంటారు, యూనో పప్పులో కాలేసినట్టు అంటారు కదా, అదే జరిగింది. మీరు క్లాసెస్ వింటున్నారు, కోచింగ్ తీసుకుంటున్నారు, కానీ వాటిని బుక్స్ ని అంటే ఆ మెటీరియల్స్ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ మళ్ళీ చదువుతున్నారు అనుకోండి, దాట్స్ ఆఫ్ నో యూస్. మీరు కోచింగ్ కి వెళ్ళి క్లాసెస్ విని మెటీరియల్స్ చదువుతుంటే దాట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఎందుకంటే ఫైనల్ గా మీరు చేసేది ఏంటి? ఎగ్జామ్. సో రోజు మీరు చేయాల్సింది ఏంటి? ఎగ్జామ్. రోజు మీరు చేయాల్సింది కూడా ఎగ్జామ్. మీరు ఇది చేయకుండా రోజు చదువుతాను అంటే యూ విల్ నెవర్ గెట్ సక్సెస్. ఇది తెలుసుకున్న వాళ్ళు, ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక ఎగ్జామ్ పోయి, 2 ఎగ్జామ్స్ పోయి, 3 ఎగ్జామ్స్ పోయి అప్పుడు తెలుస్తుంది. మీకు ఇక్కడ అన్ని టైమ్స్ లేవు. యూపీఎస్సీ అనుకోండి, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది, ఒకటి కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి. కానీ దాదాపుగా 6 సంవత్సరాలైంది ఏపీలో, మళ్ళీ వస్తాయో లేవో తెలియదు. తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ 5 ఇయర్స్, 5 కాదు కదా, 7, 8 ఇయర్స్ అయిపోయింది. తెలంగాణ 2016 అనుకుంటా. సో 7 ఇయర్స్ మళ్ళీ ఎప్పుడు వస్తో తెలియదు. అంటే ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఉన్న ఆ ఒక్క అవకాశాన్ని ఎంతగా అంటే రూత్లెస్ డిటర్మినేషన్ అంటాం కదా, సో ఎట్లయినా నేను కొడతాను, ఎట్లయినా నేను కొట్టాల్సిందే, అలాంటి డిటర్మినేషన్ ఉండాలి, అంత కష్టపడాలి. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఎగ్జామ్ రాయాలి కదా, సార్ ఎగ్జామ్ లో నాకు లో మార్క్స్ వస్తున్నాయి, ఐఎమ్ గెట్టింగ్ లో మార్క్స్, నాకు చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి, ఈ తక్కువ మార్కులు వస్తే నేను డిమోటివేట్ అవుతున్నాను, కాబట్టి నాకు ఎగ్జామ్ రాయబుద్ధి కావట్లేదు. మీకు ఇక్కడ లో మార్క్స్ వస్తే ఈ లో మార్క్స్ ని మీరు హై మార్క్స్ గా పెంచుకోవాలి. ఇక్కడే మీకు ఇక్కడ లో మార్క్స్ వస్తున్నాయంటే ఫైనల్ ఎగ్జామ్ లో లో మార్క్స్ వస్తాయని కాదు, దాన్ని మీరు హై మార్క్స్ గా పెంచుకోవాలి. చూడండి, కోవిడ్ టైంలో జనరల్ గా కోవిడ్ టెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సగం మంది టెస్ట్ చేసుకోవడానికి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? టెస్ట్ చేస్తే ఎక్కడ పాజిటివ్ వస్తుందేమో అని. అంటే నువ్వు టెస్ట్ చేసుకోనంత మాత్రాన పాజిటివ్ అయితే రాదు కదా, ఆ పాజిటివే మమ్మల్ని ఇంకా భయపెడుతుంది. సో నేనేమంటాను, మై డియర్ స్టూడెంట్స్, మీకు అంటే కోవిడ్ లో పాజిటివ్ వస్తే అది తెలిసిన తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారు. అంటే మీకు భయం వేసినా కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ కి మీకు టెస్ట్ అనేది చాలా చాలా అవసరం. టెస్ట్ పెట్టుకుంటే అంటే కోవిడ్ టెస్ట్ తీసుకుంటే ఎక్కడ పాజిటివ్ వస్తుందేమోనన్న భయంతో నువ్వు టెస్టే పెట్టుకోకపోతే, అంటే టెస్ట్ చేసుకోకపోతే నీకు ట్రీట్మెంటే ఉండదు. ఫటల్, చనిపోయేంత రేంజ్ వరకు కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఎంత ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది, నీకు టెస్ట్ పాజిటివ్ వచ్చినా ప్రాపర్ ట్రీట్మెంట్ వస్తుంది. సేమ్ ఇక్కడ ఎగ్జామినేషన్ లో రియల్ టైంలో టెస్ట్ రాస్తే లో మార్క్స్ వస్తాయి అని ఎగ్జామ్ రాయకుండా ఉంటే, లో మార్క్స్ వస్తే నీకు ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? నథింగ్. యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఎ బిగ్ ఫెయిల్యూర్. నీకు లో మార్క్స్ వస్తే నీకు మంచి ట్రీట్మెంట్ చేసుకునే ఛాన్స్ నీ చేతిలో ఉంటుంది. ఎందుకు లో మార్క్స్ వస్తున్నాయి, ఏ సందర్భంలో లో మార్క్స్ వస్తున్నాయి, సో దట్ ఇట్లాంటి ట్రీట్మెంట్ జరిగి దట్ విల్ లీడ్ టు యువర్ సక్సెస్. సో అందుకే నేను ప్రాక్టికల్ గా మీకు ఎలా ఏంటో అనేటివి పూసగుచ్చినట్టు క్లియర్ గా అర్థం చేస్తున్నాను. ఇంత చూసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మీలో 1 రోజు 2 రోజులు ఉంటది అంతే. అంటే టెస్ట్ రాస్తాను, ఎస్ రోహిత్ సార్ చెప్పాడు నేను టెస్ట్ రాస్తానని, కానీ చివరి వరకు దాన్ని మీరు మెయింటైన్ చేయరు. నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. సో చూడండి ఇక్కడ, సో ఐ టోల్డ్ యూ, మీకు సెక్షనల్ ఇవన్నీ చెప్తున్నాను కదా, దాదాపుగా 125+ టెస్ట్. మీరు జస్ట్ టైం లేకపోతే క్లాసెస్ విని ఆ రన్నింగ్ నోట్స్ రాసుకొని ఈ టెస్ట్స్ చేయండి. దాట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. మీకు నిజంగానే గెలిచేంత కెపాసిటీ మాత్రం మీకు నేను ఇవ్వగలను. ఇవే కాదు, భవిష్యత్తులో ఇంకా కొత్త కొత్త టెస్ట్స్ తోటి, ఇంకా కొత్త కొత్త ప్లాన్స్ తో మీ ముందుంటాను. తక్కువ చదివినా పర్లేదు, ఎక్కువ టెస్ట్స్ రాయండి. సో దట్స్ వాట్. అందుకే చూడండి, ఇక్కడ దాదాపుగా 100కు పైచిలకు టాపిక్ టెస్ట్స్, 13 సబ్ సెక్షనల్ టెస్ట్స్, 6 సెక్షనల్ టెస్ట్స్, 7 ఫుల్ లెంత్ టెస్ట్స్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి 125+. ఇందులో కొన్ని ఫ్రీగా కూడా మీకు అందించడం జరిగింది. మీకు చాలా ఇదే కాదు, మీకు ఇంకా ఏదైనా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మీరు తీసుకొని ఉంటే నో వరీస్ ఇన్ టు దట్, మీరు తీసుకోండి. కట్టేసి ఉంటే కొంతమంది డబ్బులు కట్టి టెస్టులు రాయట్లేదు. సో కడితే కనీసం దాన్ని యూజ్ చేసుకోండి, టెస్టులు రాయండి. టెస్టులు రాయకపోతే మీరు ప్రిపరేషన్ ఆపండి. ఎందుకంటే టైం వేస్ట్ కదా. ఈ 2 నెలలు ఇంకేదైనా సంపాదించుకున్నా, ఇంకో వేరే దాని మీద పని పెడితే సక్సెస్ అన్న కనీసం ఒక సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. నేను క్లాసులో చెప్తుంటాను,
కొంతమంది స్టూడెంట్స్ క్లాస్కి వస్తారు, ఒకవైపు నిద్రపోవాలి కానీ క్లాస్ వినేటప్పుడు నిద్రను కంట్రోల్ చేసుకుంటూ ఇటు నిద్ర కాదు ఇటు క్లాసు కాదు, హాయిగా హాస్టల్కి వెళ్ళిపోతే సరైన నిద్ర అని ఉంటది కదా. ఇక్కడ కూడా ఏమంటాను, ప్రతిసారి వచ్చి సార్ నేను సెలెక్ట్ అవుతానా, నువ్వు ఎఫర్ట్స్ పెడితే కదా సెలెక్ట్ అయ్యేది. టెస్టులు రాయి, ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్టే, నేను 100% టెస్ట్ రాస్తానంటాడు. సో తర్వాత 1 వీక్ అయిపోతుంది, 2 వీక్స్ అయిపోతుంది, ఎన్ని టెస్ట్ రాసావమ్మంటే సార్ ఇంకా మొదలు పెట్టలేదు సార్, రేపు మొదలు పెడతానంటాడు. ఇక ఎప్పుడు అక్కడే ఉండిపోతారు మొదలు పెట్టడానికి. యూ విల్ నెవర్ గెట్ ఎనీ సక్సెస్. సో సక్సెస్ కావాలంటే గో ఫర్ టెస్ట్. ఎక్కడైనా కూడా ఎగ్జామ్ అయ్యేంత వరకు కనీసం అంటే టాపిక్ ప్రకారం టెస్ట్, ఒకవేళ మీకు టెస్టులు బాగా భారం అనిపించిన తగ్గించుకోండి, కానీ టెస్ట్ మాత్రం మానకండి. సో నేను ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కి నాకంటూ సపరేట్ గా ఒక ఐఏఎస్ అకాడమీ ఉంది. సో ప్రతిసారి స్టూడెంట్స్ కి నేను ఫోకస్ చేసేది టెస్టులు మాత్రమే. ఎందుకంటే నేను మరీ చెప్తున్నాను, నేను 5 యూపీఎస్సీ ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అయ్యాను కంటిన్యూస్ గా. సో ఒక్కొక్కసారి అది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు సక్సెస్ అయ్యేంత వరకు అంటే టెస్టులు పాస్ అయ్యేంత వరకు మనకే తెలియదు, అవే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. సో దాట్స్ ఇట్. అందుకే ఈవెన్ మెయిన్స్ కి వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి చదవడం తక్కువ, టెస్ట్ రాయడం ఎక్కువ చేశాను. ఇంత అనుభవంతో చెప్తున్నాను. సో డోంట్ నెగ్లెక్ట్ టెస్ట్. అండ్ అలాగే ఇప్పుడు నా దాంట్లో కొంతమంది బిగినర్స్ ఉన్నారు. బిగినర్స్ వాళ్ళకు కొన్ని అన్ని థింగ్స్ చదువుకోవడం ఇట్లాంటివన్నీ. అండ్ ఇంకొకటి జగదీష్ సార్ జాగ్రఫీకి సంబంధించి బుక్ రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ అంటే ఆల్రెడీ ఒక 5000 బుక్స్ మేము ప్రింట్ చేసాము. 5000 బుక్స్ అయిపోయాయి, మళ్ళీ కొత్తగా ప్రింటింగ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ స్టూడెంట్స్ కంగారు పడుతున్నారు, సార్ బుక్స్ రాలేవు అని చెప్పి. కంగారు పడకండి, బుక్స్ మళ్ళీ ఉన్నాయి. మీకు ఎన్నంటే అన్ని బుక్స్ అప్లై చేయడానికి రోహిత్ అనాలిసిస్ ఎప్పుడు ఈ బుక్ ని పబ్లిష్ చేస్తూనే ఉంటుంది. అండ్ దాని తర్వాత దిస్ మిషన్ నిర్వాణ. మిషన్ నిర్వాణ ఏంటంటే ఒకప్పుడు దీనికి సంబంధించి ఒక 100 రోజుల ప్రణాళికతో మీ ముందుకు వచ్చాను. 100 days. అప్పుడు టెస్ట్ అంటే ఎగ్జామ్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు, కానీ ఇప్పుడు మీ చేతుల్లో 73 రోజులు. సో ఆల్మోస్ట్ 3 days పోని 70 రోజులు 70 days ప్లాన్ తో ఇంతకు ముందు నేను ఏవైతే టెస్ట్ చెప్పానో ఆ టెస్ట్స్ ని ఆ క్లాసెస్ ని ఇంక్లూడ్ చేసే విధంగా ఈ మిషన్ నిర్వాణ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. మీరు చూడొచ్చు, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ మిషన్. మీరు స్టోర్ లో యాప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మిషన్ నిర్వాణ అని కొడితే మీకు వస్తుంది. మీకు దొరక్కపోతే ఇఫ్ యూ డోంట్ గెట్ దట్, సో నాకైనా కానీ మా టీమ్ కి కానీ మెసేజ్ పెట్టండి 9110556858. సార్ సెండ్ మీ ద లింక్ ఆఫ్ మిషన్ నిర్వాణ, లేకపోతే సెండ్ మీ ద లింక్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అని పెట్టండి. జస్ట్ మీకు లింక్ పెడతాను. మీకు ఇక్కడ చూడొచ్చు గైస్. సో ఐఎమ్ జస్ట్ జూమింగ్, మీకు ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ చూడొచ్చు డే 1 జాగ్రఫీ చూడండి, 30 minutes రన్నింగ్ నోట్స్, 2 hours మెటీరియల్ ప్లస్ 30 minutes టెస్ట్. మీకు ఇది కనబడుతుందని నేను అనుకుంటున్నాను. నేను మీకు ఇది షేర్ చేస్తాను. మనకంటూ సపరేట్ గా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, రోహిత్ అనాలిసిస్ అని. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. మీకు ఇక్కడ చూడొచ్చు, చూడండి ఇక్కడ ఇండియన్ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ అయిపోలేదు కాబట్టి 2 days ఐవీసీ కేటాయించాను, మళ్ళీ ఇక్కడ టెస్ట్ పెట్టాను. సో ఇట్లా మనకు ఆల్మోస్ట్ 70 days ప్లాన్ తో. సో చూడండి ఇక్కడ 90. సో ఇక్కడ మనం చూస్తే నేను మళ్ళీ మీకు ఇక్కడ జూమ్ చేస్తాను. సో చూడండి డే 24 అంటే ఏం చదవాలి, ఎంతసేపు చూడండి. ఇక్కడ 7 గంటలు చదవాలి, ఇక్కడ 3 గంటలు, 10 గంటలు, 2 గంటలు, ఇక్కడ 4 గంటలు. మీకు ఇక్కడ చూడొచ్చు, మీకు కనబడుతుందో లేదో, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. ఇక్కడ 4 గంటలు, 6 గంటలు, 10 గంటలు, 2 గంటలు. అంటే ఏ రోజు నేను ఇక్కడ ఏం చేశానంటే 12 hours, రోజు 12 గంటలు, 12 hours ని బ్యాలెన్స్ గా. జాబ్ హోల్డర్స్ ఇట్లాంటి వాళ్ళకు 6 hours తో మళ్ళీ చేశాను. బట్ మళ్ళీ ఈ షెడ్యూల్ చేయడానికి నాకు దాదాపుగా ఒక్క షెడ్యూల్ కే నాకు ఆల్మోస్ట్ 3 hours పడుతుంది. అందుకే 70 days ప్లాన్ చేసేటప్పుడు ఒకటి ఇంక్రీజ్ ఒక డిక్రీజ్ అవన్నీ చేసేసరికి ఎంతో కష్టం అవుతుంది. బట్ స్టిల్ మీ అభిమానమే నాకు ఇంత చేసే విధంగా చేస్తుంది. సో ఐ డెఫినెట్లీ ఐఎమ్ టెలింగ్ యూ దట్. సో ఈ ప్లాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ అవుతుంది. సో ఇట్లా 70 రోజులు మీకు ఇక్కడ చూడండి 30 days అంటే ఇవాల్టి నుంచి స్టార్ట్ చేసిన 30 రోజుల ప్లాన్ మీకు ఇచ్చేసాను. 30 days ప్లాన్ మీ ముందుంది. 70 days ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి. 70 days లో చూడండి మొత్తం చదవడానికి ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ 60 అంటే 55 to 60 days లో మీతో సిలబస్ కంప్లీట్ చేయించి ఒక 10 to 15 days మీకు రివిజన్ కి కూడా నేను టైం కేటాయించడం జరుగుతుంది. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు గివ్ యూ ద టైం ఫర్ 10 to 15 days రివిజన్. సో మంచి రివిజన్, మంచి టెస్ట్, మంచి కంటెంట్. అంటే నేను ఇక్కడ క్లాసెస్ నావి,
నేనే క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ క్లాసెస్ ఎంతసేపు చూడాలి, నేనే మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఏ మెటీరియల్ చూడాలి, నేనే టెస్ట్ పెడుతున్నాను. ఒక్కొక్కవేళ మీకు సాఫ్ట్ కాపీస్ సరిపోవట్లేదంటే హార్డ్ కాపీస్ కూడా నేను మీకు ఇంటికి పంపిస్తున్నాను. యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మెటీరియల్ కానీ, క్లాస్ నోట్స్ కావాలి, ఇవన్నీ కూడా నేను మీకు పంపిస్తాను. 9110556858 దీనికి మెసేజ్ పెట్టండి అండ్ కాల్ చేయకండి. మెసేజ్ పెట్టండి. నంబర్ ఆఫ్ కాల్స్ పెరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా నేను కావాలని మీకు నా పర్సనల్ నంబర్ ఇస్తున్నాను టు మేక్ యూ సమ్ బెనిఫిట్. సో దట్స్ ఆల్. ఈ వీడియోలో టెస్ట్ సిరీస్ ఒక ఇంపార్టెన్స్ ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యేటట్టే చెప్పాను అని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకొన్ని కొత్తగా ఇన్నోవేటివ్ గా ఇంకేదైనా మీకు అవసరమయ్యేటివన్నీ కూడా మీకు తీసుకొస్తూ ఉంటాను. ఇదే ఫేస్ తో నాకు అడిగిన ప్రతి డౌట్ ని వీడియో రూపంలో చేస్తూనే ఉన్నాను. అందుకోసమే రెగ్యులర్ గా మీ ముందుండి ఏదో రకంగా ఏ ఒక్క వీడియో అయినా కానీ మిమ్మల్ని మేల్కొల్పేటట్టు చేయాలి అని నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.